హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో బేసికలీ రీసెంట్గా ఇప్పుడే మనకేంటంటే ఒక అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఏంటది అంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2025 యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది మనకేంటంటే రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో ఈ ఫైనల్ రిజల్ట్‌లో ఏవైతే వేరియస్ పోస్ట్స్ అనేవి ఉన్నాయో వాటి యొక్క ఫైనల్ కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఈసారి మన కట్ ఆఫ్ గనక తీసుకుంటే ఈసారి కొంచెం ఏంటంటే తక్కువగానే వెళ్ళింది. ఎందుకంటే దాని వెనక ఒక రీజన్ అనేది ఉంది. అది కూడా మీకు ఆల్రెడీ ఆబ్వియస్‌లీ తెలుసు. దట్ ఈజ్ కంప్యూటర్. సో ఈసారి 2025లో మనకేంటంటే కంప్యూటర్ అనేది చాలా రెడిక్యులస్‌గా టఫ్‌గా అడగడం వల్ల ఈసారి కట్ ఆఫ్ వచ్చేసరికి లీస్ట్ కట్ ఆఫ్ అంటున్నాను నేను. సో 390 అనేది వెళ్ళింది. సారీ 390 కాదు. 390 ఔట్ ఆఫ్ 390కి 309. సో 309 అనేది మినిమమ్ కట్ ఆఫ్ అనేది మనకేంటంటే వెళ్ళింది. అండ్ డిఫరెంట్ కేటగిరీస్‌కి ఎంత ఫైనల్ కట్ ఆఫ్ అనేది వెళ్ళింది, ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బేసికలీ ఎప్పుడైతే మీరు ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఉందో అది ఓపెన్ గనక చేస్తే మీకేంటంటే ఇలా ఒక నోటీస్ అనేది వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడొచ్చేసరికి డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఇక్కడ చూడండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మార్నింగే ఏంటంటే ఎఫ్ఆర్‌టీఏ గురించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే పోస్ట్ అలాట్‌మెంట్ స్లైడింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని యొక్క మెకానిజం కానివ్వండి, దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈరోజు మార్నింగే వీళ్ళు రెడీ చేశారు. సో ఆ ఇంటర్ఫేస్ రెడీ చేయడం కోసమే ఈ సీజీఎల్ 2025 యొక్క రిజల్ట్ అనేది డిలే అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ ఎఫ్ఆర్‌టీఏలో ఏం జరుగుతుందంటే బేసికలీ మీరొక పోస్ట్ గనక ఎలిజిబుల్ అయితే ఇది ఫస్ట్ రౌండ్ అన్నమాట. ఈ ఫస్ట్ రౌండ్‌లో ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి పర్సనల్‌గా ఏదైతే ఎస్ఎస్‌సి యొక్క రీజనల్ వెబ్‌సైట్ అనేది ఉందో అక్కడికి వెళ్లి వాళ్ళు వెరిఫై చేయాలి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో బేసికలీ ఏదైతే సీపీటీ యొక్క కట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతిసారి అంటే లాస్ట్ ఇయర్ అంటే 2022 నుంచి ఏదైతే కంప్యూటర్ యొక్క కట్ ఆఫ్ అనేది ఉందో అది మినిమమ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 27 ఉండేది. దేనికి ఏదైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉందో అంటే సీపీటీ కట్ ఆఫ్ 27 ఉండేది. కానీ ఈసారి కంప్యూటర్ అనేది కొంచెం టఫ్‌గా అడగడం వల్ల దీన్ని తగ్గించారు. 24కి చేశారు. సో ఇదొచ్చేసరికి 24 ఉండేది 21 చేశారు. ఓకేనా. ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌సి ఇద్దరికి 24 ఉండేది 21 చేశారు. దాని తర్వాత ఈ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకందరికీ 21 ఉండేది. ఇప్పుడు 18 అయితే చేయడం జరిగింది. సో ఇది కొంచెం ఒక మంచి పాయింటే, ఒక ప్లస్ పాయింటే అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత పర్టిక్యులర్ ఏవైతే ఇక్కడ మీకు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయో ఈ పోస్టులన్నీ కూడా సీపీటీ కట్ ఆఫ్ ఖచ్చితంగా వీటికి కావాలి. అందులో ఎగ్జామినర్, సో B01 ఎగ్జామినర్, B02 ప్రివెంటివ్ ఆఫీసర్, B04 సెంట్రల్ ఎక్సైజ్, దీని తర్వాత ఏఎస్ఓ, సిఎస్ఎస్ వీటన్నిటికీ. దీని తర్వాత ఇక్కడ చూస్తే యూడీసీ. ఓకేనా. యూడీసీ వీళ్ళకి కూడా ఏం కావాలి, ఖచ్చితంగా సీపీటీ కట్ ఆఫ్ అనేది కావాలి. ఈసారి వచ్చేసరికి మనకు అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ 4.2 లేదా 4.6 గ్రేడ్ పేలో దేనికి ఉందంటే ఓఎస్, ఆఫీస్ సూపరింటెండెంట్. సో ఇదొచ్చేసరికి ఫస్ట్ టైం పోస్ట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇందులో వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇందులో క్వాలిఫై అయ్యారు అండ్ మంచి ర్యాంక్ అంటే మంచి ఒక పోస్ట్ అనేది కూడా సాధించారు. సో ఇదొచ్చేసరికి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో ఓఎస్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఇదొచ్చేసరికి ఇది డెస్ట్ యొక్క రిక్వైర్మెంట్ అనేది వీటికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది మనకు నోటీస్‌లో ఉంది. దీని తర్వాత టోటల్‌గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే ఈ పర్టిక్యులర్ సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్‌లో 15,118 వేకెన్సీస్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ 15,118 వేకెన్సీస్ కూడా ఫిల్ అయ్యాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీని తర్వాత ఏదైతే ఈ స్లైడింగ్ మెకానిజం అనేది ఉందో ఫిక్స్ ఫ్లోట్ మెకానిజం ఇది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని వేకెన్సీస్ అనేవి మిగులుతాయి. నాకు తెలిసి మళ్ళీ ఏంటంటే ఇంకొక రిజల్ట్ అనేది వదిలే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కేటగిరీ వైస్ కట్ ఆఫ్స్ గనక మనం చూస్తే ఇక్కడ మనకేంటంటే ఒక పోస్ట్ యొక్క కోడ్ అనేది ఉంటుంది. సో C36, దీని తర్వాత C37 ఇవి. ఈ C36, C37 2 పోస్టులు ఏంటి? ఇది వచ్చేసరికి ఫస్ట్ C36 వచ్చేసరికి మనకు ఎస్ఐ గ్రేడ్ 2 అండి. C36 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, C37 వచ్చేసరికి జేఎస్ఓ. సో జేఎస్ఓ ఒక కట్ ఆఫ్ లీస్ట్ కట్ ఆఫ్ గనక చూస్తే యూఆర్ చూడండి C37 యూఆర్ ఇక్కడ ఉంది. సో లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి 396 అనేది వెళ్ళింది. సో జేఎస్ఓ యొక్క యూఆర్ యొక్క లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి 396 అనేది వెళ్ళింది. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం గనక చూస్తే C36 అంటే ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 385 ఎంత వెళ్ళింది? ఎస్ఐ గ్రేడ్ 2 385 అనేది వెళ్ళింది. సో ఔట్ ఆఫ్ ఇదేంటంటే 390కి కాదు ఇది. ఇది 390 ప్లస్ 200. ఓకేనా. వీళ్ళకేంటంటే స్టాటిస్టిక్స్ ఒక అడిషనల్ పేపర్ ఉంటుంది. అది టైర్ 2లో అడిషనల్ పేపర్. సో అందులో మార్క్స్ అన్నమాట. సో ఇది
మన జేఎస్ఓ అండ్ ఎస్ఐ యొక్క కట్ ఆఫ్స్. దీని తర్వాత ఇప్పుడు బీ01 వెనక మనం చూసాం. సో బీ01 పోస్ట్ అనేది ఏంటి? ఎగ్జామినర్ యొక్క కట్ ఆఫ్ గనక చూస్తే ఎగ్జామినర్ యూఆర్ కట్ ఆఫ్ అనేది చూడండి 325 325 వెళ్ళడం జరిగింది. సో 325 అనేది ఇలా మనం ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి చూడాలి. సో 325 దీని తర్వాత ఓబీసీ వాళ్ళకి ఏంటంటే 328 అనేది వెళ్ళింది. ఓకేనా? ఓబీసీ యూఆర్ కంటే ఓబీసీ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువనే వెళ్ళింది. అంటే ఇక్కడ అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 323 వెళ్ళింది. ఇలా మనం ప్రతి ఒక్క వేకెన్సీస్ అనేది చెక్ చేయొచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డిజైర్ చేసే పోస్టులు ఓకేనా? ఏవేవి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీ04 సో బీ04 వచ్చేసరికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లేదా జీఎస్టీ ఇన్స్పెక్టర్. దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి బీ15 వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. వీటి యొక్క కట్ ఆఫ్స్ అనేవి కూడా చూద్దాం మనం. దీని తర్వాత బీ33 నేను చెప్పాను కదా ఆఫీస్ సూపరింటెండెంట్. దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి జేఎస్ఓ ఇదంతా చూసాం మనం. ఓకేనా? సో ఇక్కడ అన్నిటికంటే లీస్ట్ కట్ ఆఫ్స్ అనేవి ఈ 9 పోస్టులకు ఏంటంటే వెళ్ళడం జరిగింది 309. సో ఇక్కడ చూడండి ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసిలో యూడీసీ అప్పర్ డివిజనల్ క్లర్క్స్ అన్నిటికీ 309 వెళ్ళింది. అండ్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటి. సో వీటన్నిటికీ ఏంటంటే 309 అనేది కట్ ఆఫ్గా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఏదైతే రిజల్ట్ అనేది ఉందో సో ఇది చూడొచ్చు మీరు. సో ఇది కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే ఈ రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ అంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ కూడా అప్లోడ్ చేశాను. సో అందులో కొంతమంది విత్ హెల్డ్ క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. సో మీరు ఏ దాంట్లో క్వాలిఫై అయితే అది. సో బేసికలీ ఎవరైతే ఈ పర్టికులర్ సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో సో ఈ 15,118 మెంబర్స్ వీళ్ళు 15,118 మెంబర్స్ కాదు, వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏమైనట్టు ఈసారి అంతా సెటిల్ అయినట్టే. ఓకే. ఆబ్వియస్లీ తెలిసిందే కదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు. సో ఆ ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక గవర్నమెంట్ జాబ్ కనుక సెక్యూర్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయినట్టే. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం ఏదైతే కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి దాని గురించి. సో ఇక్కడ మనం ఏ పోస్ట్ అనేది చూడాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనం బీ04 చూద్దాం. సెంట్రల్ ఎక్సైజ్ యొక్క పోస్ట్ అనేది చూస్తే బీ04. సో బీ04 కట్ ఆఫ్ వచ్చేసరికి 320 వెళ్ళిందండి 320. సో మీరు ఏంటంటే ఈ కట్ ఆఫ్స్ అనేవి ఇండివిజువల్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇన్ ఎనీ కేస్ చాలామంది ఏంటంటే ఈసారి కంప్యూటర్ ద్వారా బయటికి ఏంటంటే రావడం జరిగింది. ఈవెన్ దో కట్ ఆఫ్ కంటే ఎక్కువ స్కోర్ చేసినా కూడా కంప్యూటర్లో క్వాలిఫై కాకపోవడం వల్ల ఇలా జరిగింది. సో ఒకవేళ మీరు ఆ పర్టికులర్ కేటగిరీకి కనుక బిలాంగ్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అనేది అవ్వద్దు. ఓకేనా? డిజెక్టెడ్ అనేది అవ్వద్దు. సింపుల్గా ఏం చేస్తారంటే 2026 ఎగ్జామినేషన్ అనేది దగ్గరలో ఉంది. సో ఇప్పుడు తొందరలో 2026 యొక్క నోటీస్ అనేది రాబోతుంది. సో ఈ 2026 అనేది మీ యొక్క లాస్ట్ అటెంప్ట్ అని చెప్పేసి ఇది మీ యొక్క లాస్ట్ అటెంప్ట్ డూ ఆర్ డై సిచ్యువేషన్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ మీరు గనక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2026లో మీకేంటంటే ఒక జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఈ మాట నేను చెప్పడం ఈజీ. ఆబ్వియస్లీ ఈ మాట నేను చెప్పడం ఈజీ. ఎవరైనా కూడా చెప్పడం ఈజీ. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఓకేనా? బీయింగ్ అన్ యాస్పిరెంట్ నేను కూడా చూశాను. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి, ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌లో ఎంత డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తాయి, ఏంటి అనేది పూర్తిగా నాకేంటంటే తెలుసు. సో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని మీరు ఓవర్‌కమ్ చేసి రాబోయే 8 నెలలు గనక మిమ్మల్ని మీరు ఐసోలేట్ గనక చేసుకోగలిగితే మీరేంటంటే మీ యొక్క లైఫ్‌ని సెట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఫర్దర్‌గా ఏదైనా గైడెన్స్ కావాలంటే నా యొక్క నంబర్ అనేది ఇస్తాను. సో 9398463660. సో ఈ నంబర్ పైన మీరు మీ బాధలు ఓకేనా? లేదా మీరు క్వాలిఫై అయ్యారు మంచిది. ఆ ఆనందం అనేది కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏంటంటే నాకు పర్సనల్‌గా నన్ను కాంటాక్ట్ అనేది చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఏదైనా సీరియస్‌గా ఉంటే నేను ఖచ్చితంగా మీకేంటంటే రిప్లై అనేది చేస్తాను. అండ్ కాల్ బ్యాక్ అనేది కూడా నేను చేస్తాను. ప్రాపర్‌గా ఏంటంటే ఏదైతే ఈ ఎస్ఎస్‌సి యొక్క చక్రవ్యూహం అనేది ఉందో ఇందులో చాలామంది ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. ఆబ్వియస్లీ తెలుసు. అంటే ఏం చేసుంటారు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. మళ్ళీ ఏమవుతుందంటే
2 ఇయర్స్, 3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాం కదా! లాస్ట్ కొంచెం మిస్ అయింది. మళ్ళీ కొంచెం మిస్ అయింది. మళ్ళీ కొంచెం మిస్ అయింది. ఇలాగా ఏంటంటే మళ్ళీ అటెంప్ట్ మీద అటెంప్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ ఏమవుతుందంటే ఆ అటెంప్ట్స్ ఇచ్చే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. సో, అటువంటి సిట్యుయేషన్ గనుక ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా? నేను నేనేం చేస్తానంటే కొంచెం మిమ్మల్ని కౌన్సెలింగ్ అనేది ఇస్తాను. ఓకేనా? సో, ఎక్కువ నేను ఏంటంటే మనం మాట్లాడదాం. ఓకేనా? మనం మాట్లాడదాం. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ కోసం ఏంటంటే స్పెషల్‌గా వీళ్ళు చెప్పారు. సో, మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ అనేది ఉందో ఓకేనా? ఏదైతే ఈ స్లైడింగ్ ప్రాసెస్ కోసం స్లాట్ బుకింగ్ అంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ ఐవీ మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది 8థ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి 10థ్ ఆఫ్ ఏప్రిల్‌కి మీరు మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు రీజనల్ ఆఫీస్‌కి. అండ్ 13థ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి 18థ్ ఆఫ్ ఏప్రిల్ వరకు మీరు రీజనల్ ఆఫీసెస్ అంటే మనకు దగ్గరగా ఉన్నది చెన్నై రీజనల్ ఆఫీస్. సో, చెన్నై రీజనల్ ఆఫీస్‌కి వెళ్ళండి. సో, చెన్నైకి దగ్గరగా నాకు తెలిసి ఇగ్మోర్ స్టేషన్ అనేది వస్తుంది. సో, ఇగ్మోర్ స్టేషన్‌కెళ్ళి అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? సో, ఇదన్నమాట. అండ్ ఏదైతే ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి ఉన్నాయో, అవి ఇప్పుడే ఏంటంటే రిలీజ్ అనేది చేయలేదు. తొందరలో రిలీజ్ చేస్తామని జెప్పేసి చెప్పారు. సో, ఈ ఫైనల్ ఆన్సర్ కీస్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏ క్వెషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. కొంతమంది స్టూడెంట్స్‌కి ఏంటంటే ఈవెన్ దో కట్ ఆఫ్‌కి మించి స్కోర్ అనేది ఉన్నా గూడా వాళ్ళకేంటంటే జాబ్ అనేది వచ్చి ఉండకపోవచ్చు. కట్ ఆఫ్‌లో లిస్ట్‌లో నేమ్ అనేది ఉండకపోవచ్చు. సో, ఇదంతా ఫైనల్ ఆన్సర్ కీ పైన డిపెండ్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత చూద్దాం. సో, బేసికల్లీ మీరు ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్‌కి గనక వెళ్ళకపోతే అంటే ఈ స్లాట్ బుకింగ్ కానివ్వండి. అంటే మీకు జాబ్ వచ్చేసింది. మీరు లిస్ట్‌లో నేమ్ ఉంటే సరిపోదు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి? స్లాట్ అనేది బుక్ చేయాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ రీజనల్ ఆఫీస్‌కి మీరు వెళ్ళి మీకు ఏదైతే పోస్ట్ అనేది వచ్చిందో అది ఫిక్స్ లేదా ఫ్లోట్. ఫిక్స్ లేదా ఫ్లోట్ అనేది చేయండి. సో, ఫిక్స్ అంటే మీకు ఏదైతే పోస్ట్ అనేది వచ్చిందో, ఏదైతే అలొకేషన్ వచ్చిందో అది ఫిక్స్. లేదు సార్ నేను ఫ్లోట్ అవుతాను అంటే ఏదైనా మీకు వచ్చిన పోస్ట్ కంటే గ్రేటర్ పోస్ట్ అంటే మీ పోస్ట్ కంటే హైయర్ లెవెల్ పోస్ట్ గనక ఉంటే దానికి మిమ్మల్ని ఏం చేస్తారంటే పుష్ చేస్తారు. సో, అలా కూడా జరగొచ్చు. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఏంటంటే చూసేయాలి. అలా చూస్ చేస్తేనే మీ యొక్క క్యాండిడేచర్ లేదా మీ యొక్క రిజల్ట్ అనేది వాలిడ్. క్లియరా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఫర్దర్‌గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్.